యంగ్ హీరో శర్వానంద్ సినిమా చూసి ఏడాది పైగానే గడిచిపోయింది. మనమే తర్వాత శర్వ మళ్లీ తెర మీద కనిపించలేదు. ప్రస్తుతం అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో బైకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బైక్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ మూవీని ఏకంగా హాలీవుడ్ మూవీ F1 తో పోల్చడం చూస్తే టీం నమ్మకం మామూలుగా లేదని అనిపిస్తోంది. అయితే బైకర్ పై టీం నమ్మకంగా ఉన్నప్పటికీ విడుదల తేదీ విషయంలో అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం తీవ్రమైన పోటీ వాతావరణమే. బైకర్ కి ముందు రోజు నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం అఖండ 2 విడుదల కాబోతోంది. అలాగే బైకర్ విడుదల తేదీకి వారం ముందు మరో పెద్ద సినిమా ఆంధ్ర కింగ్ కూడా బాక్సాఫీస్ వద్దకు వస్తోంది. ఈ బలమైన పోటీ మధ్య బైకర్ విడుదలవటం సరైంది కాదని, సోలో రిలీజ్ అయితే సినిమా ఇంకా బాగా అదరకొడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శర్వ అభిమానులకు ఆశ్చర్యం కలిగించే విషయం మరొకటుంది. శర్వ తదుపరి చిత్రం నారి నారి నడుమ మురారిని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ఆ సినిమా నిర్మాతలు ఆలోచిస్తున్నారట. డిసెంబర్ 6న భారీ పోటీ మధ్య బైకర్ ను విడుదల చేయటమే పెద్ద రిస్క్. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో మూవీని సంక్రాంతి బరిలోకి దించాలనుకోవడం అత్యంత భారీ రిస్క్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పొంగల్ పోటీలో మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది రాజాసాబ్, జననాయకుడు, పరాశక్తి చిత్రాలు లైన్ కట్టాయి. ఈ 6 సినిమాల మధ్య 7వ ఎంట్రీగా నారి నారి నడుమ మురారి విడుదలైతే అది నిజంగా ఎదురీదడం లాంటిదే అవుతుంది. సినిమా కంటెంట్ ఎంత బాగున్నా ఇంత పోటీ మధ్య సరిపడా థియేటర్లు దొరకడం ప్రధాన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సామజ వరగమన వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన నారి నారి నడుమ మురారి సినిమా చాలా హిలియరియస్ గా వచ్చిందని సమాచారం. సినిమా ఎంత బాగా ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ లో ఇంత భారీ పోటీకి ఎదురెళ్లితే అది ఖచ్చితంగా సినిమా ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పైన సినిమాలలో 1 లేదా 2 వాయిదా పడతాయని ఆశించడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయా చిత్ర బృందాలు తమ డెడ్ లైన్స్ పెట్టుకుని మరీ వేగంగా పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరో తప్పుకుంటారని ఆశించి పోటీ మధ్యలో డేట్ ను ప్రకటించడం ఏమాత్రం సబబు కాదనేది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి భారీ పోటీ మధ్య ఈ 2 సినిమాలు ఎలా నిలబడతాయో లేదా వాయిదా పడతాయో చూడాలి.